ఈరోజు మా శేఖరణ్య వంట చేస్తున్నాడు. నిన్న వచ్చిన సందర్భంగా చికెన్ కూర వండడానికి ముందుగా కళాయి వేసుకొని పొయ్యి వెలిగించుకొని పొయ్యి ముట్టించితే తల వేస్తే నూనె వేస్తే కలిపిదే ఉల్లిపాయలు మిరపకాయలు వేస్తే అవన్నీ వేసి కలుపుతున్నాడు అనమాట. ఒకవైపు మరుగుచారు పెట్టినాడు కాబట్టి నా కోసం ఇంత శ్రమిస్తున్నా, నా కోసం కాదు అందరి కోసం ఇంత శ్రమిస్తున్నా మా శేఖరణ్యకి నేను ధన్యవాదాలు తెలుపుతూ ముఖాన్ని చూపిద్దామంటే అతను చూపించట్లేదు, మరి ఏమనుకోవద్దు. లోపల చూపించాలి. అలాగే మా అన్నయ్య వంట వండుతుంటే ఇక్కడ ఒక 3 monkeys అంటే 3 ఫ్రెండ్స్ వచ్చేసి, ఒక అతని పేరు సొరకాయ, ఇంకో అతని పేరు పొట్లకాయ, ఇంకో అతను అనపకాయ అనమాట. చికెన్ తెద్దామని వెళ్ళేసి వర్షంలో తడిసిపోయి తలనొప్పి తెచ్చుకొని ఇదిగోండి ఆ నిమ్మకాయలు ఊగినాయి అనేసి కాళ్ళు సాపేసి పడుకున్నారు పడాలి వినయ్ కుమార్. తర్వాత ఇటువైపు చూసుకుంటే రేవంత్ పరిగెడుతుంటే అరటిపండు సాగిపోతుందని నించొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అలాగే అటువైపుకి వస్తే రాజేంద్ర ప్రసాద్ బత్తకాయలు ఊగుతున్నాయి అనేసి కూర్చుని పోయి ఇప్పుడు అసలు ఏమాత్రం కదలకుండా కూర్చున్నారు, ప్రశాంతంగా సాంగ్స్ వింటున్నారు. ఇలాంటి దృశ్యాన్ని మన చింతపల్లి మారుమూల గ్రామాల్లో చూసుకోగలం. చూడండి, బ్యాచులర్ లైఫ్ ఇలా ఉంటుంది. ప్రతి ఒక్క పని కూడా మనమే చేసుకోవాలన్నమాట. మా అన్నయ్య వచ్చి చికెన్ వేసి దెంగినాడు, వేసేసి బాగా కలుపుతున్నాడు అనమాట. చూస్తున్నారు కదా, మేము 5 members ఉన్నాము, అలా సరిపోద్ది మాకి. ఉడికిందా? ఏటి ఉడికిందని. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట డైలీ లైఫ్ ఇలా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా.